జై సీతారాం మాధురి గారు. జై సీతారాం మేడం. నా పేరు అందుకే చుండూరు మాధురి. నేను అస్మిన్ పరాత్మన్ 4.0 గ్రూప్ లో శ్రీమతి మత్తి గాయత్రి గారి దగ్గర శ్రీమన్నారాయణీయం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను 26వ దశకం గజేంద్ర మోక్షం కంఠస్థీకరణ చేసి చెప్పబోతున్నాను. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఇంద్రద్యుమ్నః పాండ్యఖండాదిరాజः త్వద్భక్తాత్మా చందనాద్రౌ కదాచిత్ త్వత్సేవాయాం మగ్నధీరాలు లోకే నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామం. కుంభోద్భూతి సంభృత క్రోధభారః స్తబ్దాత్మా త్వం హస్తి భూయం భజేతి. శబ్ద్వా తైనం ప్రత్యగాత్సోऽपि లేభే హస్తీంద్రత్వం త్వత్స్మృతి వ్యక్తిధన్యం. దుగ్ధాంబోధేర్మధ్య భాజిత్రికూటే క్రీడన్ శైలే యూథపోయం వశాభిః. సర్వాన్ జంతూనత్యవర్తిష్ట శక్త్యా సర్వ త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః. స్వేన స్థేమ్నా దివ్య దేశత్వశక్త్యా సోయం ఖేదాన ప్రజానన్ కదాచిత్. శైల ప్రాంతే ఘర్మతాంత సరస్యాం యూథైః సార్థం త్వత్ప్రణున్నోభిరేమే. హుహుస్తావద్దేవలస్యాపి శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః. జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంత్యర్థం హి శాంతిదోషి స్వకానాం. త్వత్సేవాయా వైభవాధుర్నిరోధం యుధ్యంతం తం వత్సరాణాం సహస్రం. ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై నక్రాక్రాంతం హస్తివర్యం యథాస్త్వం. ఆర్తివ్యక్త ప్రాప్తన జ్ఞాన భక్తిః శుండోత్క్షిప్తైః పుండరీకైః సమర్చన్. పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్టం స్తోత్రశ్రేష్టం సోన్వగాదీత్ పరాత్మన్. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే. సర్వాత్మా త్వం భూరి కారుణ్యవేగాత్ తార్క్ష్యారూఢః ప్రేక్షితో భుః పురస్తాత్. హస్తీంద్రం తం హస్తపద్మేన ధృత్వా చక్రేణ త్వం నక్రవర్యం యదారీః. గంధర్వేస్మిన్ ముక్తశాపే సహస్తి త్వత్సారూప్యం ప్రాప్య దేదీప్యతే స్మ. ఏతద్వృత్తం త్వాంచ మాంచ ప్రగేయో గాయేత్ సోయం భూయసే శ్రేయసే స్యాత్. ఇత్యుక్త్వైనం తేన సార్థం గతస్త్వం ధిష్ణ్యం విష్ణో పాహి వాతాలయేష. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. వెరీ నైస్ అమ్మా, చక్కగా చెప్పారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్ అండి మాధురి గారు. అమ్మా కంగ్రాట్స్ అండి మాధురి గారు, చాలా బాగా థ్యాంక్స్ అండి. చెప్పారు. థ్యాంక్స్ అండి. మాధురి గారు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శిరీష మేడం. మాధురి గారు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ చాలా బాగా చెప్పారండి. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. మాధురి గారు కంగ్రాచులేషన్స్ అండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ మేడం. బాగా లీనమై చెప్పినట్టున్నావు మాదిరి, బాగా చెప్పావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బాగా చెప్పారండి మాధురి గారు. థ్యాంక్ యూ అండి. మాధురి గారు చాలా మీ ప్రోత్సాహమే మేడం. మీరు నేను బాగా నారాయణీయం నేర్చుకున్నారమ్మా మీ ఇంట్రెస్ట్ తోటి. వెరీ నైస్. నేను ఈ నారాయణీయం మీ దగ్గర నేర్చుకుంటూ కూడా నేను అదే చాలా అనుభూతిని ఫీల్ అవుతున్నాను. అదే
అదే నేను నైస్ ఇప్పుడు అమ్మ. ఎప్పుడైతే అదే మనం అంటాం కదా, ఎప్పుడైతే మనం ఆ తాదాత్మ్యం చెందుతామో అనుభవం ఇట్లాగే చాలా అది ఎంతో మందికి దొరకదు. చాలా కొంచెం మందికి మాత్రమే అట్లా తాదాత్మ్యం చెందుతూ అనుభూతి చెందుతూ చెప్పగలరు. దాంట్లో మీరు ఒకళ్ళు. వెరీ నైస్ అమ్మా. మేడం ఇంకొక చిన్న విషయం మేడం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో ఎప్పుడు ఏదో చిన్న చిన్న సమస్య లేకపోతే జస్ట్ ఏదో ఆలోచన రావట్లేదు అన్నప్పుడు అలా కూడా అస్మిన్ పరాత్మన్ శ్లోకం చదువుకుంటుంటే వెంటనే పరిష్కారం దొరుకుతుంది మేడం. నైస్ అమ్మా. ఖచ్చితంగా ఉంటది, 100% ఉంటది. ఇట్లా మన అనుభూతులు మన అనుభవాలు చెప్పినప్పుడు వాళ్ళకి కూడా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చదువుకోవాలి అన్న విషయం అర్థమవుతుంది అన్నమాట. అందుకే షేర్ చేస్తున్నాను మేడం నేను కూడా. ఇంట్లో లేడీస్ చిన్న ఏం లేదు, ఏవో పెద్ద సమస్యలు కాదు, బట్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఎలాగా అని అనిపించినప్పుడు శ్లోకం చదువుకుంటే వెంటనే పరిష్కారం దొరుకుతుంది మేడం. అవును మేడం, చాలా బాగా పనిచేస్తుంది, మెడిసిన్ లా పనిచేస్తుంది మేడం అది అసలు. చాలా నిజంగా చాలా మేడం. అమృతం అండి, అమృతం మనకి స్వామి వారు ఇచ్చిన ఒక అమృతం మనకు. వెరీ నైస్ అండి. అదే ఇప్పుడు ఇట్లా షేర్ చేసుకున్నారనుకోండి, ఎవరికైనా అట్లాంటి ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళకి అది అట్లా చదువుకోవాలి అన్న విషయం అర్థమవుతుంది అనమాట, గుర్తొస్తుంది ఆ టైంకి. వెరీ నైస్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అండి. ఇలాగే స్వామి దయ కృపా కటాక్షాలు ఎప్పుడు మీ పైన ఇలాగే ఉండాలని స్వామి వారిని కోరుకుందాం. మనందరి సత్సంగం తరపున మీకు శుభాశిస్సులండి. మేడం మీరు చెప్పారు ఈ దశకం ప్రాక్టీస్ చేయమని, చేశానండి. నెక్స్ట్ ఏది చేయమంటారో కూడా మీరే చెప్పండి మేడం. ఓకే అమ్మా. 28వ దశకం అయిపోయిందా? లేదండి, ఇదే ఫస్ట్ నేను చెప్పింది. అవునా, అయితే 28 చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకేనా, వెరీ నైస్ అమ్మా.